రాయదుర్గం పట్టణానికి చెందిన ప్రముఖ గార్మెంట్ వ్యాపారస్తుడు చెమ్మా ఇబ్రహీం ఈరోజు తెలుగుదేశం పార్టీలో కాలు శ్రీనివాసులు గారి సమక్షంలో చేరారు. ఆయనతో పాటు వారి అనుచరులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరారు. మంత్రి గారు కాలు శ్రీనివాసులు గారు ఘనంగా వారికి స్వాగతం పలికి తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాలు శ్రీనివాసులు గారు చెమ్మా ఇబ్రహీం గారు మాట్లాడారు. इरफान मंजू కొంచెం బాబాయ్ అవతల మీరు కొంచెం ముందుకెళ్ళండి బాబాయ్ కొంచెం దారిడు బాబాయ్ కొంచెం దారి ఇస్తే పిల్లలు దారిడు ఆ చైర్ తీసేయండి వెనకేసేయండి दादू కొంచెం దా వదలండి ఇబ్రాహిం ఎవరు ముందు रवि अंजी नागेश वन्नूर साहब नागराजू चंद्र नागराजू नहीं सर समीर समीर नबी बशा बशा ఈరోజు ఇబ్రహీం గారు తెలుగుదేశం పార్టీలో చేరడం ఒక శుభ పరిణామం. ఎందుకంటే రాయదుర్గం నియోజకవర్గం బాగుపడతా ఉంది. మా ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యే అయితేనే ఈ రాయదుర్గానికి మంచి జరుగుతుందనే ఒక బలమైన విశ్వాసంతో ఇట్లాంటి అభివృద్ధి కాముకులు ఈ పట్టణం అభివృద్ధి చెందాలా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని బలంగా కోరుకునే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయాలని, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక చారిత్రాత్మకమైన అవసరమని, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అద్భుతాలు సంక్షేమంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ అనేక అద్భుతాలు సాధ్యమయ్యాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అట్లాగే రాయదుర్గంలో మనం గెలవాల్సిన అవసరం ఉంది.
మనం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు, వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలో ఉన్నవి, ఇవన్నీ పూర్తి కావాలంటే, ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు ఈ రాయదుర్గానికి రావాలంటే మరి తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. వచ్చే విధంగా దీవించడంలో భాగంగా ఇబ్రహీం గారు, వాళ్ళ మిత్రులు, అనుచరులు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో రావడం చాలా శుభసూచకం. వీళ్ళ చేరికతో ఇంకా చాలా మంది అభివృద్ధిని కోరుకునే వాళ్ళందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారని, తెలుగుదేశం పార్టీ విజయం కోసం కలిసి పనిచేస్తారని మనసారా కోరుకుంటూ మరి ఇబ్రహీం గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. నమస్కారం. రాయదుర్గం గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక కాళ శ్రీనివాసులు గారు ఒక్కరే. అందుకు నిదర్శనం కూడా మనం చూడబోతాం. కాబట్టి ఇటువంటి వారు మరి ఇంకొకసారి మన రాయదుర్గం పట్టణానికి ఎమ్మెల్యేగా గెలుచుకుంటే ముందు మంచి కార్యక్రమం జరుగుతాయని సమూహంగా తెలియజేస్తున్నాను. నా పేరు మంజునాథ్ అండి. ఈరోజు మా అన్నగారైన చెమ్మా ఇబ్రహీం గారి మేము మా మనసుకి నచ్చి, అంటే మినిస్టర్ గారి ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో నచ్చి మేము స్వయం ప్రేరితంగా తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు మా మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరుతాం. మళ్ళీ కాలువ శ్రీనివాసులు గారు రాయదుర్గం ఎమ్మెల్యేగా మళ్ళీ ఒకసారి గెలుపొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం.